అందరికీ నమస్కారం. ఈరోజు మన యూట్యూబ్లో చాలా వీడియో సంచలనం వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళారంట. చాలామంది వచ్చేసారు, రచ్చరచ్చ చేశారు హైదరాబాద్లో. చెప్పి సంథింగ్ ఏదో చేశారు. అయితే ఇవి ఒకసారే కాదు, ఎప్పుడైనా సరే కోర్టు పిలుస్తామంటారు, వెళ్ళాలి, తప్పదు. అది దానికోసం పెద్ద ఎలివేషన్ ఇచ్చుకోవాల్సిన పని ఏం లేదు. ముద్దే కాబట్టి టైం ముందు తప్పకుండా హాజరవ్వాలి కాబట్టి హాజరైనారు. లేదంటే పువ్వు పగిలిపోయి ఉండేది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేవాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు కాబట్టి భయపడి వెళ్ళి కోర్టులో హాజరుపడడం జరిగింది. దానికోసం పెద్ద ఎలివేషన్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే కోర్టుకు వెళ్ళే ముందు షెడ్యూల్ విడుదల చేశాను. నేను గంట ఉంటాను కోర్టులో, గంటే ఉంటాను, అరగంటే ఉంటాను. నేను రోడ్డు మీద వస్తాను, నేను హెలికాప్టర్లో వేస్తున్నాను, ఏదో షెడ్యూల్ విడుదల చేశారంట. అంటే కోర్టు తలకు విలువలు ఈయనకు తెలియదు అనమాట. దాని విలువలు ఎంత ఉంటాయి, ఏటు ఉంటాయో తెలియదు. అందుకని నేను అరగంట ఉంటాను, కోర్టులో అరగంట ఉంటానంటే. సో ఆయనకి కోర్టు విషయం కూడా తెలియదు. ఆయనకి ఇది తెలియదు. ఇలాంటి ఆయన మేము నెక్స్ట్ జనరల్ షైమ్గా ఎలా ఎన్నుకుంటాం? ఎన్నుకోవడానికి ఇంకొన్ని అర్హత ఏంటంటే కోర్టుకు ఏమైనా నార్మ్స్ ఉంటాయో తెలియదు, కోర్టు రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు, పోలీసులకి ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, మాస్టర్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఏమీ తెలియకుండా ఈయన సీఎం ఎలా చేయగలుగుతాం? నెక్స్ట్ టైం అది జన్మలో రాడు. కానీ జన్మలో మేము ఒకటి, ఇంకా నేను పబ్లిక్ మ్యాన్ని, కామన్ మ్యాన్ని. నాలో చాలామంది ఉన్నారు. అంత తెలివి తక్కువ ఏం కాదు. ఒకసారి మోసపోయినారు, మోసం జరిగిపోయింది. చాలామంది ఎడ్యుకేషన్ పీపుల్సే ఇప్పుడు. అయితే ఇక్కడ ఎలివేషన్ ఏంటంటే హైదరాబాద్లో ఏదో కోర్టుకి నేను ఫర్దర్గా కోర్టుకి రాను అన్నట్టు ఎలివేషన్ ఇచ్చినట్టు ఉన్నాడు. అదే జరగదు. కోర్టు వాళ్ళు ఏంటంటే న్యాయం ఎలా ఉందో, చట్టం ఎలా ఉందో, రాజ్యాంగంలో మీకు ఎలా ఉందో అలాగే మీరు సూచించాలని చెప్పేసి నేను కోర్టు వారిని కోరుకుంటున్నాను. వస్తాడు ఆయన, ఎందుకు రాడు? మీరు ఎన్ని వాయిదాలకు రావాలని ఇచ్చేస్తే ఆయన వస్తాడు. 1000 మంది పోలీసులు పెట్టండి, దాని ఉంది. ఎవరైనా ఆయన వచ్చేటప్పుడు జన సమీకరణ జరిగితే ముందే హెచ్చరించండి. పోలీసులు ముందే హెచ్చరించాలి ఆయనకి, నోబడీ ఈజ్ నాట్ కమింగ్ టు కోర్ట్ అని చెప్పేసి. వస్తే అరెస్ట్ చేసి పడేయండి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించి పడేయండి. ఆ కొవ్వు తీరిపోద్ది వాళ్ళకి. అంతేగాని ఇలా చేయడం అనేది బాగాలేదు. కోర్టుని యాక్చువల్గా గౌరవించాలి. ఆయన తెలియదులే. యాక్చువల్గా ఇది తెలియని సీఎం అని మేమేలా అనుకుంటాం. ఆల్రెడీ నాకు చాలా మోసపోయారు కాబట్టి ఆయన అలాంటివి ఇచ్చుకోవడం మానేస్తే మంచిది. బట్ ఆయన ఇష్టం, అంతేముంది. ఐటమ్ అయిపోతున్నాడు అందరి దగ్గర. సో కోర్టు వాళ్ళు వాళ్ళ తాలూకా పరిధిని వాళ్ళు సక్రమంగా చేస్తారని అనుకుంటున్నాను నేను. ఈయన ఏదో బల ప్రదర్శన చేసాడని భయపడ్డం కానీ అలాంటివి కాకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై భారత్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్.